బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ద లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానాన్ని చదువుకుందాం. నెహెమ్యా పుస్తకము 8వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని బిడ్డలారా, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందెదరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు దుఃఖించొద్దు, చింతించొద్దు, ఆలోచన చేయొద్దు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సమస్తము ఎరిగినవాడు. ఆయన నిన్ను పుట్టించినవాడు, నీలో ఊపిరిని ఉంచినవాడు, నీ తల్లి గర్భంలో దేవుడు నిన్ను వేసినవాడు. ఆయనని మనం ఆరాధిస్తున్నాం కనుక చిన్న చిన్న సమస్యలు కానీ పెద్ద సమస్యలు ఏవి కలిగినా దేవుని బిడ్డలారా దుఃఖించొద్దు. ఎందుకంటే ఆయన మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడు. ఎదిగో, మనం దేని గురించి దుఃఖించాలంటే పాపము చేసినప్పుడు దుఃఖపడాలి. అదే రీతిగా దేవునికి దూరమైనప్పుడు మనం దుఃఖపడాలి. కానీ మిగతా సమయంలో ఇహలోక వాటి గురించి వేటి గురించి కూడా మనం దుఃఖపడొద్దు. మనం ఏం చేయాలి అంటే దేవుని ద్వారా మనం దుఃఖపడకుండా దేవుని యందు మనం ఏం చేయాలి చెప్పండి, సంతోషపడాలి. అందుకే అక్కడ మనం చదువుకున్నాం కదా, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందెదరు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం దుఃఖపడొద్దు. కానీ మనం కలిగి ఉన్న దేవుని బట్టి, ఆయన చేస్తున్న ఉపకారములను బట్టి, ఆయన మేలులకై దేవుని సన్నిధిలో మనము దుఃఖించకుండా మనం ఏం చేయాలి అంటే దేవుని బిడ్డలారా ఆనందపడాలి. నువ్వు కలిగి ఉన్న దేవుని బట్టి. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన సమర్థుడు, ఆయనకు సమస్తము సాధ్యము అనే ఆయన వాక్కును బట్టి, ఆయన ప్రేమను బట్టి, దేవుని బిడ్డలారా ఆయన మీ ఎడల చూపుచున్న జాలిని బట్టి మీరు ఏం చేయాలి చెప్పండి, దుఃఖించకుండా సంతోషించాలి. ఎప్పుడైతే నువ్వు నీ దేవుని బట్టి సంతోషిస్తావో నూతనమైన బలమును పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, దేవుని యందు ఆనందించటం ద్వారా నువ్వు బలం పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, అపవాది నిన్ను చింతించేటట్టు చేస్తాడు, బలహీనపరిచేటట్టు చేస్తాడు. కాబట్టి మీరు దుఃఖపడకుండా దేవుని బట్టి, ఆయన చేయబోతున్న వాటిని బట్టి నువ్వు ఆనందించినప్పుడు ఆయన బలమును మీరు పొందుకోబోతున్నారు. దేవుడు మీ శరీరములో, మీ ఆత్మలో మీకు దేవుడు తన బలమునిచ్చి ఆయన మిమ్మల్ని నిలబెట్టునుగాక. ప్రభునందు సంతోషంగా ఉండి ఆయనని బట్టి సంతోషపడండి. నూతనమైన బలముతో ప్రభు మిమ్మల్ని నింపి ఆయన నడిపించబోతున్నారు. ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రభుని స్తుతించండి. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. అవునయ్యా, ఇదిగో నాయన నీ బిడ్డలు నాయనా నీ మాటను బట్టి, నీ వాక్కును బట్టి సంతోషపడుతుండగా, ఆనందిస్తుండగా వారి శరీరంలో, వారి ఎముకల్లో, వారిలో అయ్యా బలము కలుగునుగాక నాయన. అయ్యా నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ప్రభువా ఈ మాట నమ్ముతూ సంతోషపడుతున్నారు. వారి జీవితంలో, వారి కుటుంబంలో అయ్యా నీ బలమును వారికి అనుగ్రహించి మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.